గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. గుడ్ మార్నింగ్ బీసీఎన్ ఈ న్యూస్ పేపర్కి స్వాగతం. నా పేరు సాయి. ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మనం మెయిన్ హెడ్లైన్ చూసుకుందాం. ముందుగా ఈరోజు ఈనాడు పేపర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈనాడులో చూస్తే గాలితో పోయేదానికి అన్నట్టు మనకు ప్రధానంగా ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. అప్పటికి బాధ లేని జబ్బుల్ని నిర్లక్ష్యం చేస్తే ఉపద్రవం, బీపీ, మధుమేహం, మూర్ఛ వంటివన్నీ ఈ కోవలోనివే. వైద్యులు చెప్పినంత కాలం మందులు వాడకపోతే పెనుముప్పు, మున్ముందు ఔషధాలు పనిచేయకపోవచ్చు హెచ్చరిస్తున్న వైద్య నిపుణులను ప్రధానంగా మనకు హెడ్లైన్ కనబడుతుంది ఈనాటిలో. అయితే ఇక్కడ ఏంటంటే, తలనొప్పి వస్తే ఓ గోళీ వేసుకుంటాం, విరేచనలు అవుతుంటే వెంటనే ఓ మాత్ర వేసేస్తాం, కానీ కొన్ని జబ్బుల్లో ఎటువంటి లక్షణాలు బాధలు పైకి కనిపించవు. ఉదాహరణకు అధిక రక్తపోటు, మధుమేహంలో దీర్ఘకాలం ఆ సమస్యలున్నా ఎప్పుడో కానీ అవి బయటపడవు. వాటిని గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడకపోతే పెనుముప్పు పొంచి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే పలువురు వైద్య నిపుణులు సలహాలు సూచనలతో ఈనాడుతో అందిస్తున్న ప్రత్యేక కథనం అన్నట్టు మనకు బ్యానర్ ఐటెం కనబడుతుంది. అయితే ఇక్కడ చూద్దాం ఇంకో బ్యానర్ ఐటెం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, అమలు చేద్దామా, సుప్రీంకు వెళ్దామా, హైకోర్టు ఉత్తర్వులపై నేడు నిర్ణయం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సమీక్షించనున్న సీఎం అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే, మరింత సంక్షోభంలోకి అన్నదాత అన్నట్టు కనబడుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ బడా వ్యాపారుల మేలు అన్నట్టు కనబడుతుంది. దేశమంతటా దుష్ప్రభావాలు, వ్యవసాయ మార్కెట్లు ఉన్న మద్దతు ధర లేకుండా చేసే యత్నం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి, మౌలిక వసతుల కల్పనను ప్రైవేటు గుప్పిట్లో పెట్టొద్దు. ఈనాడు ముఖాముఖితో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అన్నట్టు ప్రధానంగా మనకు బ్యానర్ ఐటెం కనబడుతుంది. అంటే ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. రైతులను గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంతో పాటు పలు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ప్రైవేటు వ్యాపారులు, కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకి దయాదాక్షిణ్యాల మీద రైతు ఆధారపడేలా కొత్త చట్టాలు చేశాయి. అవి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ పదవి విరమణ చేసిన ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్న ఆయన 2005-2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ రంగం సంక్షోభంపై ఏర్పాటు చేసిన కమిషన్లో సభ్యులు. వ్యవసాయ సంక్షోభం, సంస్కరణలు, మార్కెటింగ్లో వ్యవస్థ, గ్రామీణ పేదరికం తదితర అంశాలపై పలు పుస్తకాలు రాశాను అనే పరిశోధన పత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై ఆయన ఈనాడుతో ప్రత్యేక ఇంటర్వ్యూ అన్నట్టు ఒక మనకు బ్యానర్ ఐటెం కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక హెడ్లైన్, నడి వీధుల్లో కాల్పుల కలకాలం అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. ఆదిలాబాద్లో పిస్టల్తో ఇద్దరిని కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మరొకరిపై కత్తితో దాడి, ముగ్గురికి గాయాలు అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికలో కనపడుతుంది. అంటే ఏదైతే ఉందో ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఒకరిపై అంటే కక్ష సాధింపులు, పార్టీ ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘ ఘర్షణలో అతనిపై కాల్పులు జరిపినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఉందో ఆదిలాబాద్లో రాజకీయ కక్షల నేపథ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ తాటిగూడ కాలనీలో శుక్రవారం సాయంత్రం బహిరంగంగానే ఓ చేతితో 0.32 పిస్టల్, మరో చేతితో కత్తి దాడులు తెగబడ్డాడు. ఈ ఘటనలో సయ్యద్ మన్నన్కు కత్తి గాయాలయ్యానంటూ ప్రధానంగా మనకు ఈనాడులో కనపడుతుంది. ఇక్కడ మనం ఒక ఐటెం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక శ్రీధర్ ఇది సంగతిలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు తృణమూల్ బీజేపీ అన్నట్టు కనబడుతుంది. అంటే తృణమూల్ నుంచి బీజేపీలోకి వస్తున్నట్టు మనకు వాళ్తున్నట్టు మనకు ఒక ఇక్కడ పిక్ కనబడుతుంది. ఇంకో బ్యానర్ ఐటెం ఇక్కడ చూసుకున్నట్టయితే, టీకా స్వచ్ఛందమే, పేరు నమోదు తప్పనిసరి, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, ప్రజల సందేహాల నివృత్తిలో సమాచార విడుదల అన్నట్టు మనకోటి ఐటెం కనబడుతుంది. అదేవిధంగా రుణ పాశంపై పోలీసుల నజర్, పోలీసుల అదుపులో యాప్ల సృష్టికర్త, ఆర్బీఐ అనుమతి లేనివే అధికమవుతున్న డీజీపీ అన్నట్టు కనబడుతుంది మనకి ఇక్కడ ఒక బ్యానర్ ఐటెం.
అదేవిధంగా మనం ఇక్కడ ఈనాడులో చూసుకున్నట్టయితే ఇంకో బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే శాఖపరమైన నియమాలకే ప్రాధాన్యం, టీఎస్పీఎస్సీ ద్వారా పరిమిత నియామకాలే అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే 3వ కోవా సరికొత్త తోవా అన్నట్టు మనకు కనబడుతుంది. జనజీవన స్రవంతిలోకి ట్రాన్స్జెండర్లు ఫలిస్తున్న వరంగల్ నగరపాలక కమిషనర్ చొరవ అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇది మనం ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. అయితే ఇంకోటి ఇక్కడ మనకు ఇంకో ఐటెం కనబడుతుంది. ప్రధాని ఇక్కడ చూసుకున్నట్టయితే రాత్రికి రాత్రి తెచ్చిన చట్టాలు కావివి, చిరకాలంగా ఉన్న డిమాండ్లే, చర్చలకు 24 గంటలు సిద్ధమే, 25న మళ్ళీ మాట్లాడుతా, కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ధ్వజం అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికలో కనపడుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు సాక్షిలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఆందోళనకరణం అన్నట్టు కనబడుతుంది. రాజ్యాంగ వైఫల్యం చెందింది, అనింతలా వారిని ప్రభావితం చేసిన అంశాలేమిటో అంతుపట్టడం లేదు, ఇన్నేళ్ళు మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా అంటూ ప్రతివాదుల న్యాయవాదికి ప్రశ్న అన్నట్టు కనబడుతుంది. ఇంకో బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యాక్సిన్ మీ ఇష్టమే, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని, టీకా వేసుకోవాలంటూ ఎవరిని ఒత్తిడి చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందుకు టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇతరులకు వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది. టీకా వేసుకోదలసిన వారు మాత్రం తప్పనిసరిగా సంబంధిత షెడ్యూల్ పాటించాలని పేర్కొంది అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఉందో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి వేయాలని ఒత్తిడి ఎవరికి చేయకూడదు, అది వాళ్ళ ఇష్టము, వేసుకున్న వాళ్ళకే వేయండి, లేదంటే ఒత్తిడి చేయకండి మనకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ ఒత్తిడి చేయం, కాకపోతే అందరూ వేసుకుంటే మంచిది, మనకు మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇతరులకు సోకకుండా ఉంటే మనం వ్యాక్సిన్ వేసుకోవడమే మంచిదని కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే మన బంతి మెరిసింది అన్నట్టు మనకు ఒక ఇన్సైట్లో కనబడుతుంది. అశ్విన్, ఉమేష్ బ్రూమా దాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 191 ఆల్అవుట్ అన్నట్టు మనకు ఒక బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. గెట్ సెట్ స్టార్టప్ అన్నట్టు కనబడుతుంది. అనుకున్న దానికంటే ముందుగానే ఐపీఓలకు స్టార్టప్ కంపెనీలు అన్నట్టు మనకు ఇక్కడ ఒక బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ప్రధాని మోడీ కనబడుతున్నాడు, చేతులెత్తి జోడించి అభ్యర్థిస్తున్నా అన్నట్టు కనబడుతుంది. రైతు చట్టాలపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా తల వంచి చేతులెచ్చి దండం పెడుతున్నా చర్చలకు జరిపేందుకు వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు, ఎప్పటి నుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుకున్నవే. సాగు రంగం రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదన్నట్టు మనకు ప్రధాని మోడీ సూచించినట్టు మనకు ప్రధానంగా కనపడుతుంది. అంటే ఏదైతే ఈ రైతు చట్టాలు ఉన్నాయో వీటికి మేము 24 గంటలు మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాతోని సహకరించండి. మేము రైతు చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివి కావు, మేము సృష్టించినవి కావు. గత కొన్నేళ్లుగా రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ చట్టాలు రూపొందించాం. కాబట్టి మీరు ఇంకోసారి మాతో చర్చలకు సిద్ధంగా రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అనుమానాలు వ్యక్తం చేసే అంశాలను మేము నివృత్తంగా మీకు స్పష్టంగా మీకు వివరిస్తాం. మీరు కంపల్సరీ మాతో చర్చలు జరపడానికి మాకు సహకరించండి అని ప్రధానమంత్రి రైతు సంఘాల నేతలకు చేతులు జోడించి చెప్తున్నట్టు మనకు ప్రధానంగా సాక్షి దినపత్రికలో ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మనము ఇంకో బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సాక్షిలో కాల్పుల కలకలం, శుక్రవారం ఆదిలాబాద్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మోతీసేంపై కాల్పులు జరుపుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తల్వార్ లివర్లతో షారుఖ్ హల్చల్ చేసిన దృశ్యాలు అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇంకోటి రాయపాటిపై సిబిఐ దాడులు, హైదరాబాద్, గుంటూరులోని
కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు, రాయపాటి చంద్రబాబు ఆర్థిక సంబంధాలపై సిబిఐ కన్ను అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. ఇది మనం సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన మెయిన్ హెడ్లైన్ చూసుకున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే గులాబీలో గుబులు అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. అంటే ఏదైతే దుబ్బాక గ్రేటర్ ఫలితాలలో మొదలైన ఆందోళన, లబ్ధిదారులకు ఓట్లు వేయకపోవడంపై ఆక్రోశం, నియోజకవర్గంలో పనులు కావడం లేదనే అసంతృప్తి, పార్టీ అధిష్టానం తీరుపై నజర్, బీజేపీ నుంచి ఆపర్పై సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హైరానా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిలో అనూహ్య మార్పు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే మనం ఇక్కడ దుబ్బాక గ్రేటర్ ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంచెం అసంతృప్తిగానే ఉంది. అంటే మేము వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తామా లేదా అన్నట్టు ఎమ్మెల్యేలు కూడా అనుమానపడుతుర్రు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇప్పుడు బీజేపీ వైపు కన్ను బీజేపీ వైపే వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. అంటే ఇప్పటికే వాళ్ళకు ఈ దుబ్బాక గ్రేటర్ అయితే ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీలో గుబులు లేపుతున్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ మనకు బ్యాన్ ఐటెం కనబడుతుంది. అయితే ఇంకోటి ఇక్కడ మనం ఇంకో బ్యాన్ ఐటెం చూసుకున్నట్టయితే గ్రేటర్లో కార్పొరేటర్లు అన్నట్టు కనబడుతుంది. సర్కారు భూముల్లో విలక్షణ దందాలను కనబడుతుంది. అయితే ఏదైతే చెరువుల ఎఫ్టీఎఫ్ కబ్జా, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, వాటి అమ్మకం, వ్యాపారం, నెల భారీగా ఆదాయం, అక్రమ నిర్మాణాలకు అండా, గజాలు, అడుగుల లెక్కన టార్గెట్లు పెట్టి మరి వసూళ్లు, సక్రమ నిర్మాణాలకు కప్పం, నిర్మాణదారులతో టోకుగా మాట్లాడుతున్నందుకు కొందరు వసూళ్ల పర్వంలో బంధుగణం, ప్రైవేటు సైన్యంతో దాడులు, కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న సిటీ సామంత రాజులను ప్రధానంగా మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అంటే ఏదైతే కుక్కటిపల్లి నియోజకవర్గంలో ఓ చెరువుపై కన్నేసిన కార్పొరేటర్ అక్కడి ప్రభుత్వ భూముల్లో కొందరు నిరుపేదలు ఉండేందుకు అవకాశం ఇచ్చారు. వారి సంగతి తాను చూసుకుంటానని చెబుతూ చెరువు దగ్గర ఎఫ్టీఎల్ భూమి స్వాహా చేస్తున్నారు. ఇక్కడ అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తూ భారీ దండుకుంటున్నారు. విషయం తెలిసిన కొందరు అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నం చేయగా వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చేష్టలు ఆగిపోయారు అన్నట్టు కనపడుతుంది. ఇంకో బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము డిజిటల్ దస్తావేజుకు బ్యాంకులు నో అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే సేల్ మార్ట్గేజ్ డీడ్లు, డీజీపీఏ, జీపీఏలకు స్కానింగ్ కాపీలే, డాక్యుమెంట్లు చెల్లుబాటుపై ఉత్తర్వులు ఇవ్వని రాష్ట్ర సర్కారు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్ల కొర్రీలు, అప్పు పుట్టక కొనుగోలుదారులకు రియల్టర్ల ఇబ్బంది అన్నట్టు కనబడుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు మనకు ధరణి పోర్టల్ ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ ఏది అంటే సరిగ్గా పనులు అవుతలేవు, రిజిస్ట్రేషన్లు అవుతలేవు. దానికి అనుగుణంగానే మాకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో మాకు బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వకపోవడంతో వ్యాపారాలు ఇక్కడ దెబ్బతిన్నట్టుగా మనకు ప్రధానంగా రియల్టర్లు, వ్యాపారస్తులు, బిల్డర్లు ఆందోళన చెందుతున్నట్టు మనకు ఈ బ్యాన్ ఐటమ్ చూస్తే తెలుస్తుంది. అంటే ఏదైతే ఆధార్పై ఏం చేద్దామన్నట్టుగా మనకు బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. హైకోర్టు తాజా ఆదేశాలతో సర్కారు పునరాలోచన, ప్రత్యామ్నాయ కార్డు సూచిద్దామా, సుప్రీంలో అప్పీలు చేద్దామా, నిపుణులతో నేడు కేసీఆర్ సమీక్ష అన్నట్టు మనకు కనబడుతుంది. ఇంకోటి బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో శిరస్సు వంచి చేతులు జోడించి కోరుతున్నా చర్చిద్దాం రండి అన్నట్టు మనకు ప్రధానమంత్రి ఇక్కడ మనకు ఒక ఇన్సెట్లో మనకు పిక్ కనబడుతుంది. మీ ప్రయోజనాలని దెబ్బతీసే ఏ చర్య తీసుకోం, సాగు చట్టాలు రాత్రికి రాత్రి చేసినవి కావు, ఎంఎస్సి ఎత్తివేస్తామంటే అంతకంటే ద్రోహం ఉండదు, క్రెడిట్ తమకు దక్కలేదనే కాంగ్రెస్ అక్కసు, మధ్యప్రదేశ్ రైతులను ఉద్దేశించి ప్రధాని మోడీ అన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. ఇంకో బ్యాన్ ఐటమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాప్లపై పోలీస్ కన్ను, పీడించే ఆ దారుణ యాప్లన్నీ చైనావే, చిరునామాలు లేవు, కాల్ సెంటర్ల ద్వారానే వేధింపులు, నిర్వాహకులపై చర్యలకు పోలీసులు సన్నద్ధం, ఆర్టీఐ రూల్స్ విరుద్ధంగా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా 60 యాప్లు, రిజిస్టర్ అయిన యాప్ల పేర్లు ఇవ్వండి, ఆర్బీఐకి లేక చట్టబద్ధత లేని యాప్ల నుంచి రుణాలు తీసుకోవద్దు, వేధింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయండి అన్నట్టు డీజీపీ ఇక్కడ పేర్కొన్నాడు.
అయితే ఏదైతే గత కొన్ని రోజులుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం, ఏదైతే ఈ ఆన్లైన్ యాప్ల ట్రేడింగ్ ఉందో, ఈ ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకొని చాలామంది యువకులు మాత్రమే ఎక్కువ నష్టపోతున్నట్టు కనబడుతుంది. ఏదైతే వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రతిదీ స్మార్ట్ ఫోన్లో చూసుకొని ఒక 2 నిమిషాల్లోనే మీకు 50,000 లోన్ ఇస్తాము, ఒక గంటలోపే మీ అకౌంట్లో మీకు ఆ అమౌంట్ క్రెడిట్ అవుతుంది, మీరు మా లోన్కి అప్లై చేసుకొని మేము లోన్ ఇస్తాం, మీ పనులన్నీ మీరు చక్కగా సర్ది పెట్టుకోనని వాళ్ళు బడా హెడ్లైన్తోనే ఇచ్చేస్తారు, మేము లోన్ ఇస్తాం, మీ పనులు మీరు ఈజీగా చేసుకుని ఇస్తారు. కానీ ఆ మాటల్లో లోన్ ఇచ్చేంత వరకే వాళ్ళు తీపిగా మాట్లాడతారు. ఏదైతే లోన్ తీసుకున్న తర్వాత నువ్వు ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు వేధించడం అంటే ఎలా ఉంటుందంటే ఘోరంగా. మనం 2-3 రోజులుగా చూస్తూనే ఉన్నాం, వార్తా పేపర్లో కానీ మనం టీవీ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. మొన్న ఒక యువతి చనిపోయింది, మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు సిద్దిపేటలో. ఇలాంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంవత్సరానికి 7 లక్షల వార్షిక వేతనంతో ఉన్న ఒక ఎంప్లాయీ 70,000 కట్టలేనందువల్లనే మొన్న వాళ్ళు వేధింపులకు పాల్పడడంతోనైనా మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదొకటి ఏంటంటే ఇలాంటి యాప్ల జోలికి పోకపోవడమే మనకు మంచిది. ఏదైతే మీకు రుణాలు కావాలనుకుంటే, మీకు లోన్స్ కావాలనుకుంటే లీగల్గా మనకు ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, వాటికి వెళ్ళి మీరు అక్కడ నుంచి లోన్ తీసుకోండి. అంతేగాని ఈ యాప్ల మాధ్యమాల్లో తీసుకొని వాళ్ళ బంధువులకు ఫోన్లు చేసి హింసించి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ ఫొటోస్ని వివిధ సోషల్ మీడియాలో షేర్ చేసి వాళ్ళకి అవమానపరచడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి యాప్ల జోలికి పోవడమే మంచిదని నేను సూచిస్తున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టీకా స్వచ్ఛందమే, పాజిటివ్ ఉండగా వ్యాక్సిన్ వేయించుకోవద్దు, 2 డోసులు వేయించుకోవడం తప్పనిసరి, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వేయించుకోకపోవడం శ్రేయస్కరం. టీకా సందేహాలపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ అంటూ మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఇప్పుడు మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ వెలుగు దినపత్రికలో మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ వెలుగులో చూసుకున్నట్టయితే చేతులు జోడించి చెప్తున్నా కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిద్దాం రండి అని ప్రధాని మోడీగా చెప్తున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ అగ్రి చట్టాలపై అబద్ధాలు స్ప్రెడ్ అవుతున్నాయి, వాటిని నమ్మొద్దు, మేము వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వారి ముందు మేము తల వంచుకుని చేతులు జోడించి చర్చించేందుకు రెడీగా ఉన్నాం, వారు చెప్పేది వింటాం, ఎందుకంటే రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఏదైతే ఉన్నాడో, మీకు చేతులిచ్చి జోడిస్తాను, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మేము వివరంగా వింటాం, వాటికి మేము వివరణ ఇస్తాం, మీరు చర్చలకు రండి అని ప్రధానమంత్రి స్వయంగా చేతులు జోడించి చెప్తున్నట్టు మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అంటే ఏంటంటే రైతుల ముందు తల వంచుతూ వాళ్ళు చెప్పేది వింటాం, కొత్త వ్యవసాయ చట్టాలు రాత్రికి తెచ్చినవి కాదు, మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ అన్నట్టు కనబడుతుంది. అంటే వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పైరయ్యారు. ప్రభుత్వంపై కాల్పులు జరిపేందుకు రైతులు భుజాలపై తుపాకులు పెట్టారని ఆరోపించారు. ఎన్నో దేశాలు కొత్త టెక్నాలజీతో ముందుకు పోతున్నాయని, మన దేశ రైతులు వెనుక పడకూడదన్నారు. రైతులకు మేలు చేసే ఇలాంటి వ్యవసాయ చట్టాలు ఇప్పటికే వచ్చి ఉండాల్సిందన్నారు. పొలిటికల్ పార్టీలు, అగ్రికల్చర్ ఎక్స్పర్టు, రైతులు ఇలాంటి రిఫార్మ్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర ఎంఎస్సి తొలగించాలని అనుకుంటే స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్లు ఎందుకు అమలు చేస్తామని మోడీ ప్రశ్నించినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ వెలుగు దినపత్రికలో కనపడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటమ్ ఇక్కడ మనం ఒకటి చూసుకుందాం. రిజిస్ట్రేషన్ల బంద్తో 30,000 కోట్లు రాష్ట్ర సర్కారుకు తొందరపాటు నిర్ణయంతో అంతా ఆగమాగం. 3 నెలలుగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలకు భారీ దెబ్బ.
పనులు లేక రోడ్డున పడ్డ 15 లక్షల మంది కార్మికులు, తగ్గిన ఇసుక డిమాండ్, నిలిచిన ఇటుక ట్రాన్సాక్షన్ పోర్టు. నేడు సీఎం కేసీఆర్ రివ్యూ, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుందంటే ఏదైతే రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 3 నెలల్లో 30,000 కోట్లు నష్టం వాటిల్లింది. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కరువైంది. డైరెక్టుగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, బ్యాంకింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండైరెక్టుగా అనేక అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 7న గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు బంద్ చేపట్టింది. ధరణి పోర్టల్ ద్వారానే అన్ని రకాల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించింది. అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి స్లాట్ బుకింగ్ మొదలైంది. కానీ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఈ నెల 14 నుంచి పెట్టినా ఇంకా గాడిన పడలేదు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలుగా 30,000 కోట్లు నష్టం వాటిల్లింది అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనపడుతుంది. అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే లక్షలాది మంది పనులు బంద్ అయినాయి. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పనులు లేకుండా పోయాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఇండ్లు, ప్లాట్లు ఎవరు కొనుగోలు చేయడం లేదు. దీంతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదు. కొత్త పనులు లేకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. పెద్ద కంపెనీలు మాత్రమే నిర్మాణాలు కొనసాగిస్తున్నాయి అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకున్నట్టయితే అహ్మదాబాద్లో డెడ్లీ ఫంగస్ అన్నట్టు కనబడుతుంది. అరుదైన ఫంగస్ వ్యాధి విజృంభిస్తుంది. బ్లాక్ ఫంగస్ డిసీజ్ అనే ఈ రోగం ఇప్పటికే 44 మందికి సోకగా 9 మంది చనిపోయారన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే కొత్తగా అహ్మదాబాద్లో డెడ్లీ ఫంగస్ అన్నట్టు ఒక వ్యాధి వచ్చినట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది ఒక బ్యానర్ ఐటమ్. ఇక్కడ ఇంకో బ్యానర్ ఐటమ్ మనం చూసుకుందాం. బీసీ గురుకులాలలో 5,000 పోస్టులు. బీసీ ఎస్టీ గురుకులాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. త్వరలోనే నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇంకో బ్యానర్ ఇక్కడ చూసుకుందాం. సంపన్న బ్యాంకర్ ఉదయ్ టోక్ ప్రపంచంలోనే అత్యధిక సంపన్న బ్యాంకర్గా ఉదయ్ కొటాక్ ఎదిగారు. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ఆయన సంపద 1,17,600 కోట్లు అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ ఒక బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ బ్యాన్ ఐటమ్ చూసుకున్నట్లయితే లోన్లు లేవు, ట్రాన్సాక్షన్లు లేవు. ఇండ్లు, అపార్ట్మెంట్లో ప్లాట్లు వారిలో 90% మంది బ్యాంక్ లోన్ మీదే ఆధారపడుతుంటారు. రిజిస్ట్రేషన్లు లేక బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ట్రాన్సాక్షన్లు తగ్గాయన్నట్టు కనబడుతుంది. ఇసుక డిమాండ్ తగ్గింది. సాధారణంగా జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలకు రోజు 9,000 లారీలు ఇసుక రవాణా జరుగుతుండగా లాక్డౌన్ తర్వాత టన్ను ఇసుక 35,000 ధర పలికితే ఇప్పుడు 1300 కూడా పలకలేదన్నట్టు కనబడుతుంది. అంటే లాక్డౌన్ తర్వాత 3,500 ధర పలికితే ఇప్పుడు 1,350 రూపాయలు మాత్రమే పలుకుతున్నట్టు మనకు కనబడుతుంది. అంటే దీనికి అన్నిటి కారణం సంక్షోభం. ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్లు కొత్త విధానం వచ్చిందో రాష్ట్రంలో, ఆ తర్వాత బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ కార్మికులకు ఉపాధి కోల్పోయారు. అదేవిధంగా బ్యాంకులో ట్రాన్సాక్షన్ తగ్గాయి. దానికి తోడు ఇటుకలు సరఫరా చేసే వాళ్ళు చాలా నష్టపోయినట్టు మనకు దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకో బ్యాన్ ఐటమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మనం ఇక్కడ చూసుకుందాం. మా కార్పొరేటర్ల జోలికి వస్తే మీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామన్నట్టు మనకు ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఖబర్దార్ కేసీఆర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. కార్పొరేటర్ల కొనుగోళ్లకు టీఆర్ఎస్ ప్రయత్నాలు. బీజేపీలోకి చేరేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి. కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న సంజయ్. పార్టీ ఫిరాయించబోమన్న అమ్మవారి సాక్షిగా కార్పొరేటర్ల ప్రమాణం అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే మా కార్పొరేటర్లను గెలికితే మీ ఎమ్మెల్యేలను మా పార్టీలోకి చేర్చుకుంటాం, ఖబర్దార్ కేసీఆర్ అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే తమతో చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు కొనుగోళ్లకు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు.
జిహెచ్ఎంసీని పాలకవర్గాన్ని నియమించకుండా సీఎం కావాలనే జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మూర్ఖత్వం చేతగానితనం వల్ల కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రజలకు సేవలు చేయకపోతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎన్నిసార్లు దండాలు పెట్టినా జైలుకు పోవడం ఖాయమన్నారు అని మనకు ఒక బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. టీఆర్ఎస్తో కుస్తీకి రెడీ, గ్రేటర్ ఎన్నికలు ట్రైలరే అసలు సినిమా ముందుంది. రాష్ట్ర సంపదను తండ్రి కొడుకులు దోచుకుంటున్నారు, వాళ్లకు జైలు తప్పదు. మీడియాతో బీజేపీ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్ అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇంకో ఐటమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో గన్ కల్చర్, పాత కక్షలతో నడి రోడ్డు మీదే కాల్పులు. ఆదిలాబాద్లో ఎంఐఎం నేత ఫారూక్ అహ్మద్ వీరంగం, 4 రౌండ్లు ఫైరింగ్, కత్తితో అటాక్, 3కి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. రిమ్స్ హాస్పిటల్కి ట్రీట్మెంట్. నిందితుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అహ్మద్ అరెస్ట్ అన్నట్టు మనకు ప్రధానంగా ఈ ఇన్సెట్లో కనబడుతుంది. ఏదైతే మనము పాత కక్షలతో మా ఆదిలాబాద్ జిల్లాలో ఎంఐఎం నేత మాజీ వైస్ చైర్మన్ కాల్పులకు దిగారన్నట్టు మనకు బ్యాన్ ఐటమ్ కూడా కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ పాత బస్తీ భారత్లో కత్తులు గన్నులు అన్నట్టు కనబడుతుంది. పాత బస్తీలో గన్ కల్చర్ హల్చల్ చేస్తుంది. పెళ్లిళ్లకు సెలబ్రేషన్లో కత్తులు తుపాకులతో రెచ్చిపోతున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇలాంటి వీడియో పరేషాన్ చేసింది. చంద్రాయన్గుట్ట పిఎస్ లిమిట్స్లో బండ్లగూడలో గురువారం ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో భరత్లో పెళ్లికొడుకు చేతిలో రివాల్వర్, అతడి ఫ్రెండ్స్ కత్తులతో డ్యాన్సులు చేశారు. కత్తులను గాల్లో తిప్పుతూ ఎంజాయ్ చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వాట్సాప్ గ్రూపులో వైరల్ అయింది. దీంతో చంద్రాయన్గుట్ట పోలీసులు సుమోటోగా కేసు రిజిస్టర్ చేశారు. కత్తులతో డ్యాన్స్ చేసిన మహమ్మద్ అమీర్, షరీఫ్, ఇమ్రాన్లను అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. పెళ్లి కొడుకు చేతిలో కనిపించింది బొమ్మ తుపాకీగా తేల్చారన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ పాత బస్తీలో గన్ కల్చర్, మన తుపాకులు అది తల్వార్లతోని భరత్లో డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళకి 3 అరెస్ట్ చేసినట్టు మనకు ఈ బ్యాన్ ఐటమ్ చూసుకుంటే తెలుస్తుంది. ఇది మనము వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. అయితే మనం ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మకు ఎక్కడైనా కడుపు కోత అన్నట్టు మనకు ఒకటి కనబడుతుంది. ప్రైవేటులో ఎక్కువ సిజేరియన్లు, పశ్చిమ బెంగాల్లో అత్యధికం అన్నట్టు మనకు ప్రధానంగా ఒక బ్యాన్ ఐటమ్ కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇకపై వేగం ఉపాధి అన్నట్టు కనబడుతుంది. డిఈఈటీతో పాక్స్ ఒప్పందం అన్నట్టు కనబడుతుంది. త్వరితగతిన ఉద్యోగాలు దరఖాస్తు వెరిఫికేషన్, వెనువెంటనే ఉపాధి కల్పన, లోన్లు, మార్టిగేజ్లు సులభం. విరజిల్లుతున్న రాష్ట్రం ఐటీ, వేరే రంగంలోనూ అవకాశాలు, ఉద్యోగాలు బంగారు గని తెలంగాణ అంటూ, అంటే ఉద్యోగాల్లో తెలంగాణ బంగారు గని అన్నట్టు కేటీఆర్ ట్వీట్ చేసినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అమెరికాపై సైబర్ పంజా, అణ్వాయుధ నెట్వర్క్లు టార్గెట్గా అటాక్స్ అన్నట్టు కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కంప్యూటర్లను హ్యాక్, రష్యా హ్యాకర్ల పనేనా అన్నట్టు మనకు ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఇక మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్లయితే కరోనా టీకా మీ ఇష్టం, ఎవరి నిర్ణయం వారిదే, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిది, ముప్పు ఉన్నవారికి టీకా తప్పనిసరి, కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే కార్ ఫ్రంట్ ప్యాసింజర్కు ఎయిర్ బ్యాగు తప్పనిసరి, త్వరలో ప్రకటించనున్న కేంద్రం కనబడుతుంది. అంటే కార్లో ఫ్రంట్ ప్యాసింజర్కి, అంటే ఇప్పుడు ఉన్న వాహనాలకి ప్రతి ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి ఎయిర్ బ్యాగ్ కంపల్సరీగా ఉండాలన్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇంకో మన బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష, సుప్రీంకు వెళ్దామా, తగిన విధానాలు రూపొందిద్దామా అన్నట్టు మనకు ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఇది మనము నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నాం కదా, ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికలలో ప్రధాన మెయిన్ హెడ్లైన్ చూసుకున్నాం. ప్రతిరోజు ఇలాగే మనం ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు మనం లైవ్లో కలుసుకుందాం.
ఇదండి ఈరోజు బీసీఎన్ ఛానల్ గుడ్ మార్నింగ్ బీసీఎన్ ఈ న్యూస్ పేపర్ వార్తా విశేషాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.